క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో కృప పనిచేసినప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 9-10 వచనాలలో ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. కృప పనిలో ఉన్నప్పుడు నీరు దాని స్వంత స్థాయికి కనుగొంటుంది. కృప మీ అవకాశాలను గ్రీజు వేసి వాటిని తీపి చేస్తుంది. ఘర్షణ తొలగిపోతుంది. విషయాలు సజావుగా సాగిపోతాయి. చేదు విషయాలు మరియు అనుభవాలు తీపిగా ఉంటాయి. మరో మాటలో చెప్పాలంటే మీరు కృప మరియు పని మధ్య వ్యత్యాసాన్ని చూస్తారు మరియు అర్థం చేసుకుంటారు. కృప మీ శ్రమను పర్యవేక్షిస్తుంది. గరిష్ట ఫలితాన్ని ఇవ్వడానికి మీ ప్రయత్నాలను విస్తరిస్తుంది. కృప యొక్క నూనె మీపై ఉన్నప్పుడు అది మీ పర్వతాలను సమం చేస్తుంది మరియు మీకు అనర్హమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఏలనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలు నడపడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. కృప విడుదలైనప్పుడు ఇక అంతా నీ గురించే కాదు, అంతా దేవుని గురించే. మీ స్వంత బలము మరియు మీ స్వంత వనరులతో మీరు ఏమి చేయగలరో ఇక దానిని గురించి కాదు. దేవుని ఆత్మ మీలో, మీతో మరియు మీ ద్వారా ఏమి చేయగలదో దాని గురించే అంతా. కృప తైలం ఇప్పుడే మీ మీదకు వస్తుంది. కృప తరపున మాట్లాడినట్లుగా మీ తలలో నూనె కొరత ఉండదు. కృప మీ తరపున మాట్లాడినప్పుడు చట్టాలు రద్దు చేయబడతాయి, నియమాలు మరియు నిబంధనలు ప్రక్కన పెట్టబడతాయి, మరియు మీ గురించి ప్రోటోకాల్ ఉల్లంఘించబడతాయి. ఇక నుండి మీరు ఇకపై మీ స్వంత బలం మీద కాదు, సర్వశక్తిమంతుడైన దేవుని బలం మీద కదులుతున్నారు. కృప తైలము కారణంగా మీరు అర్హులు కానిది జీవితంలో అత్యుత్తమైనది కూడా పొందేందుకు దేవుడు మిమ్మల్ని అర్హులుగా చేశాడు. కల్వరి శిలువ విజయము మీ జీవితంలో ప్రతి ప్రాంతంలోనే స్థాపించబడింది మరియు అమలు చేయబడింది. అడ్డంకులు మరియు ఇబ్బందులు పర్వతాలను నేలమట్టం చేస్తాయి. కష్టమైన పనులు మరియు ప్రాజెక్టులు సులభంగా పూర్తి చేయబడతాయి. ఆలస్యంగా వచ్చిన ప్రాజెక్టులు రికార్డు సమయంలో పూర్తి చేయబడతాయి. వదిలివేయబడిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కృప ఇప్పుడు మీపైకి వస్తుంది. సులభమైన విజయాల కోసం కృప ఇప్పుడు మీపై విడుదల చేయబడింది. యేసు క్రీస్తు నామంలో దాన్ని స్వీకరించండి. సర్వశక్తిమంతుడైన దేవుని బలంతో ముందుకు సాగండి మరియు వాటిని పూర్తి చేయండి. కృప అందుబాటులోకి తెచ్చిన దానిని విశ్వాసం పొందుతుంది మరియు కృప వీటన్నిటికీ విడుదల చేస్తుంది. ఇప్పుడే వాటిని స్వీకరించడానికి మీ విశ్వాసాన్ని ఎందుకు సక్రియం చేసి విడుదల చేయకూడదు? జకర్యా 4వ అధ్యాయము 6-7 వచనాల్లో ఇప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముగా యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్ర దానవు, నీవు చదును భూమి మగుదువు. కృప కలుగునుగాక, కృప కనుగులుగాక అని జనులు కేకవేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించెను. ఆమేన్. దైవ శిష్యులు